వెల్కమ్ టు జయభారత్. మన రాష్ట్రంలో కొత్తగా తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఒక ప్రతిపక్షాలు కానీ అధికార పక్షం కానీ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేయడం జరిగింది. దాని గురించి మరింత వివరంగా చెప్పాలంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది 1987 నుంచే ప్రపోజల్లో ఉన్నటువంటి యాక్ట్ ఇది. దీన్ని అప్పటి నుంచే తీసుకురావాలనుకున్నారు, కానీ చాలామంది వ్యతిరేకించడంతో కొద్దిగా కేంద్ర ప్రభుత్వం వెనకడుగేయడం, కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించడంతో కూడా వెనకడేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ యాక్ట్ని మొట్టమొదటగా భారతదేశం మొత్తం ఓవరాల్ ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిగా ఈ యాక్ట్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. అసలు ల్యాండ్ యాక్ట్ అంటే ప్రభుత్వం చెప్తున్న వాదన ఏంటంటే ప్రతి ఒక్కరి యొక్క భూమి మీద ఒక రక్షణ కవచంగా ఈ ల్యాండ్ యాక్ట్ పనిచేస్తుంది. వాళ్ళకి ఎటువంటి నష్టం కలిగించినా ఆ నష్టానికి పరిహారంగా ప్రభుత్వమే ఆ పరిహారాన్ని చెల్లిస్తుంది. ఇప్పటి వరకు ఈ ల్యాండ్ మీద ఉన్నటువంటి రికార్డులన్నీ పోతాయి. ఎన్నో రకాల రికార్డులు రిజిస్టర్లు ఉన్నాయి, అన్నీ పోయి అవన్నీ ఒకే దిక్కుకు వస్తాయి. ఒక్కసారి ఒక ఫైల్ ఓపెన్ చేస్తే మొత్తం దానికి సంబంధించినటువంటి తన పేరు మీద ఉన్నటువంటి ఆస్తుల వివరాలైనా దాని మీదకి వస్తాయని చెప్తున్నారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజలకు మంచి జరుగుద్ది అని ప్రభుత్వం పెద్దలు చెప్తున్నప్పటికి కూడా వాస్తవంగా చెప్తే ఎవరి ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిందా చేసుకున్నా, లేకపోతే ఎవరి ల్యాండ్ అయినా సరే తన పత్రాలు ఒరిజినల్ పత్రాలు తన దగ్గరే ఉండాలని అనుకుంటాడు. అది వాస్తవం. ఎవరి వస్తువు వాళ్ళ దగ్గర ఉండాలనుకుంటాడు తప్ప పక్కడి దగ్గర ఉండాలనుకోడు. ఇంకో విషయం ఏంటంటే ల్యాండ్ యాక్ట్లో ఉన్నటువంటి అసలైన రహస్యం ఏంటంటే ప్రభుత్వం ఏదైనా భూసేకరణ చేయాలనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి భూ యజమానులను ఒప్పించి వాళ్ళకి అనేటువంటి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పినప్పటికీ భూ యజమానులు ఎవరు ఒప్పుకుంటలేదు. దాన్ని సులభతరం చేసుకునే విధంగా ల్యాండ్ యాక్ట్ ద్వారా ప్రభుత్వ చేతుల్లో ఆ యొక్క విధానం అంటే ఆ యొక్క చట్టంలో ఉన్నటువంటి విధానాలు ప్రభుత్వం చేతులు ఉండేలా కల్పించబడుతుంది అనమాట. అంటే భూ యజమానులకు నోటీస్ ఇచ్చి ఆ ల్యాండ్ను త్వరగా తీసుకొచ్చి అనమాట. ఎందుకంటే ఆ ఒరిజినల్ పట్టాలు వాళ్ళ దగ్గరే ఉంటాయి కాబట్టి. ఇంకో విషయం ఏంటంటే మనం ఏదన్నా ఆ భూమి మీద చూడండి, మన గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయ భూములు ఉంటాయి, చాలా వరకు కూడా ప్రభుత్వ భూములు. అవి అక్కడ చాలామంది 5 ఎకరాలు 3 ఎకరాలు పండించుకుంటూ ఉంటారు. అవి పండించుకుంటూ వరకునే వాళ్ళ పిల్లలు బ్రతికినంతకాలం ఆ భూములు పండించుకోవడమే తప్ప వాళ్ళకు అమ్ముకోవడానికి ఎటువంటి హక్కు ఉండదు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా కూడా అదే విధానం కొనసాగుతుంది. మనం భూమి అమ్ముకోవాలంటే ప్రభుత్వం నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ని మనం బయటికి తీసి తెచ్చుకోవాలంటే అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడాలి. అధికారులు త్వరగా ఇవ్వకపోతే దానికి సంబంధించిన రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ చేయించుకోవాలి. మనకు ప్రభుత్వం ద్వారా మనకు వచ్చే లబ్ధిని చేయించుకోవాలంటే ప్రతిదీ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజుల్లో ఉంది. అటువంటప్పుడు మనకు సంబంధించినటువంటి భూ పట్టాలన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉంటే ప్రతిదీ రికమెండేషన్ చేసుకోవాలి. మనకు కావాల్సిన వస్తువులు కూడా అదే మన దగ్గర మన దగ్గర ఉంటే మనకు నచ్చినట్టు అమ్ముకుంటాం, లేదంటే తనఖా పెట్టుకుంటాం. రేపొద్దున అలా చేయాలంటే ఒరిజినల్ పట్టాలు కావాలి. ఒరిజినల్ పట్టా కావాలంటే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అడగాల. ఈ విధమైనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో వెళ్ళిపోతుంటుంది అనమాట. అంటే మన భూమి మీద మనకి హక్కులు కొంత కోల్పోతున్నాం. ఇది ఓన్లీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఉన్నటువంటి దురుద్దేశం. వాళ్ళు ఏం చెప్తున్నారు, మీకు రక్షణ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది అన్నారు. ఎంత ఉన్నా ఎవడ వస్తువు ఆడ దగ్గర ఉంటాకే ఇష్టపడతారు తప్ప మన వస్తువు తీసుకెళ్ళి ఇంకొకటి దగ్గర ఉంటాకే ఎవడో ఇష్టపడరు, ప్రజలు ఎవరో ఇష్టపడరు. ఇటువంటి దేశం మొత్తం మీద ఏ రాష్ట్రం అమలు చేయకుండా ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేయడంలో ఉన్నటువంటి మతలబ్ ఏంటంటే ఇక్కడ ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు డబ్బులు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిదానికి, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిదానికి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఏ జీవో తీసుకొచ్చినా, ఏ చట్టం తీసుకొచ్చినా వెంటనే అమలు చేయడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చేస్తుంది. ప్రజల యొక్క సౌకర్యాల్ని, ప్రజల యొక్క ఒక ఇబ్బందులు పణంగా పెట్టి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ దుర్మార్గపు చర్యని నిజంగా ఖండించవలసిందే. ఓకే, జై భీమ్ అందరికీ.